హే హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన చూడబోయే సినిమా 17 అగైన్. మైక్ అనే 37 ఏళ్ల వ్యక్తి మళ్ళీ తన 17 ఏళ్ల వ్యక్తిగా రూపాంతరం చెందిన తర్వాత, అతను తన పిల్లలకు వారి సమస్యలతో సహాయం చేస్తాడు మరియు తన భార్యతో తన సంబంధాన్ని పునరుద్ధరించుకుంటాడు. వెల్కమ్ టు మిస్టర్ వాయిస్ ఛానల్. 1989లో మైకేల్ డొనెల్ హైస్కూల్ బాస్కెట్బాల్ టీంలో స్టార్గా ఉన్నాడు. బ్లీచర్స్లో కాలేజీ స్కౌట్ అతని ఛాంపియన్షిప్ గేమ్ను చూడటానికి సిద్ధంగా ఉన్నాడు మరియు అతను బాగా ఆడితే అతనికి స్కాలర్షిప్ హామీ ఇవ్వబడుతుంది. ఆట ప్రారంభం కాబోతున్న సమయంలో అతను తన స్నేహితురాలు స్కార్లెట్ని బ్లీచర్ల దగ్గర చూస్తాడు. అతను ఆమెకు ముద్దు పెట్టాడు. ఆమె చాలా ఇబ్బందిగా కనిపించినప్పుడు ఆమె వద్దకు వెళ్తాడు. ఆమె అంతా బాగానే ఉందని నటించడానికి ప్రయత్నిస్తుంది, కానీ చివరకు ఆమె గర్భవతి అని అతనికి చెబుతుంది. ఆట మొదలవుతుంది, కానీ అతను స్కార్లెట్ తప్ప మరేమీ ఆలోచించలేడు మరియు అతను ఆమె వెళ్ళిపోవడం చూసినప్పుడు అతను బంతిని విసిరివేసి ఆట మరియు ఆమెను వివాహం చేసుకోవడానికి స్కాలర్షిప్ నుండి దూరంగా వెళ్ళిపోతాడు. 20 సంవత్సరాల తరువాత మైక్ జీవితం గందరగోళంగా ఉంది. స్కార్లెట్ అతని నుండి విడిపోయింది. అతని హైస్కూల్ బెస్ట్ ఫ్రెండ్ నెడ్ గోల్డ్తో కలిసి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు గీకీ మిలియనీర్ సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు అతని పిల్లలు మాగీ మరియు అలెక్స్ దూరంగా ఉన్నారు మరియు అతనితో ఏమీ చేయకూడదనుకున్నారు. అతని ఉద్యోగంలో అతని బాస్ చాలా తక్కువ సమర్థురాలిని బాస్ ఇష్టపడే మహిళకు అనుకూలంగా ప్రమోషన్ కోసం అతనిని పంపాడు మరియు మైక్ బాస్పై పేలాడు మరియు తొలగించబడ్డాడు. అతను ఇంటికి వెళ్లే మార్గంలో తన పాత హైస్కూల్ దగ్గర ఆగి షోకేస్లో ఉన్న అతని 1989 టీం ఫోటోను చూసి అతను విసిరిన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు అతను ఒక రహస్యమైన కాపలాదారుని ఎదుర్కొంటాడు. అతను మళ్లీ ఉన్నత పాఠశాలలో తిరిగి యుక్త వయస్సులో ఉండాలనుకుంటున్నారా అని అడిగాడు మరియు అతను చేస్తాడు. ఇంటికి వెళ్లేటప్పుడు అతను వంతెనపై నుండి దూకడానికి సిద్ధంగా ఉన్న కాపలాదారు ని చూస్తాడు మరియు అతను అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ కాపలాదారు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు మరియు మైక్ స్వయంగా నదిలో పడిపోతాడు. అక్కడ అతను అద్భుతంగా 17 సంవత్సరాల వయస్సులోకి మారిపోయాడు. అతను నిజంగా ఎవరో నెడ్ని ఒప్పించిన తర్వాత బాస్కెట్బాల్ స్కాలర్షిప్ని గెలుచుకుని కాలేజీకి వెళ్ళడానికి, కానీ సరిగ్గా చేయాలంటే తన జీవితాన్ని మళ్లీ జీవించే అవకాశం తనకు లభించిందని మైక్ నిర్ణయించుకున్నాడు. నెడ్ తన తండ్రిగా నటిస్తూ అతను మార్క్ గోల్డ్ పేరుతో హైస్కూల్లో తిరిగి చేరాడు. హైటెక్ బొమ్మలతో నిండిన అతని భవనంలో నెడ్తో కలిసి నివసిస్తున్నాడు. కానీ అతను పాఠశాల జీవితానికి సరిపోవడం ప్రారంభించినప్పుడు అతను తన కుమార్తె తన నుండి సెక్స్ మాత్రమే కోరుకునే క్రూరమైన బాస్కెట్బాల్ కెప్టెన్ స్టాన్తో డేటింగ్ చేస్తున్నాడని మరియు స్టాన్ కూడా తన కొడుకును వేధిస్తున్నాడని మరియు హింసిస్తున్నాడని అతను గ్రహించాడు. క్రమంగా మార్క్ తనకు జీవితంలో మరొక అవకాశం ఇవ్వడానికి అసలు కారణం తన పిల్లలకు సహాయం చేయడం మరియు స్కార్లెట్ ప్రేమను తిరిగి పొందేందుకు ప్రయత్నించడం అని తెలుసుకుంటాడు. అతను అలెక్స్తో స్నేహం చేస్తాడు మరియు అతని కొడుకు బాస్కెట్బాల్లో నిజమైన ప్రతిభను కలిగి ఉన్నాడని మరియు అప్రయత్నంగా 3-పాయింట్ షాట్లను కొట్టగలడని తెలుసుకుంటాడు. అతను అలెక్స్తో కలిసి తన మిగిలిన ఆటకు పదును పెట్టడానికి పని చేస్తాడు, తద్వారా అతను జట్టులో మరియు అతని కలల అమ్మాయిలో స్థానం సంపాదించగలడు. అలెక్స్ మరియు మార్క్ కలిసి ప్రతిరోజు అలెక్స్ ఇంట్లో బుట్టలను కాల్చడం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్కార్లెట్ తన కొడుకు యొక్క కొత్త స్నేహితుడు 1989లో తన మాజీ భర్తలా కనిపించడం గురించి ఎంతగానో ఆశ్చర్యపోయింది. స్కార్లెట్ తన పెరట్లో ల్యాండ్స్కేప్ చేయడానికి మార్క్ సహాయం చేయడం ప్రారంభిస్తాడు, ఎందుకంటే ఆమె ల్యాండ్స్కేపింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. అతను ఆమె ప్రతిభకు కొత్త ప్రశంసలను పొందుతాడు, కానీ అతను తరచుగా ఆమెకు దగ్గరగా వస్తాడు లేదా వయోజన స్త్రీ మరియు యుక్త వయస్సులో ఉన్న అబ్బాయికి మధ్య తగని విధంగా భావించే విధంగా ఆమెను తాకాడు. బయట పెట్టడానికి నిరాకరించినందుకు స్టాన్ ఆమెను డంప్ చేసినప్పుడు అతను మాగీని ఓదార్చాడు.
ఏదో ఒక రోజు ఆమె తనకు తగిన విధంగా విలువైన వ్యక్తిని కనుగొంటుందని అతను ఆమెకు చెప్పాడు. అయితే ఆ వ్యక్తి అతనే అని మ్యాగీ భావించడం ప్రారంభించిందని అతను గ్రహించినప్పుడు అతను భయపడ్డాడు. బాల్ జట్టు వెనుక నుండి వచ్చిన గేమ్ను గెలుస్తుంది. మార్క్ చాలా చేశాడు, కానీ అలెక్స్ 3-పాయింట్ షాట్ను గెలుస్తాడు. ఇంతలో నెడ్ తన కొడుకుని చేర్చుకోవడానికి ఆమె ఆఫీసుకి వెళ్లిన మొదటి రోజు నుండి హై స్కూల్ ప్రిన్సిపాల్ అయిన జేన్తో ముచ్చటపడ్డాడు. కానీ ఆమెను ఆకట్టుకోవడానికి అతని గీకి ప్రయత్నాలు ఆమెకు అసహ్యం కలిగించడం తప్ప మరేమీ చేయలేదు. చివరగా పాఠశాలలోని విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు కొనుగోలు చేసినందుకు ప్రతిఫలంగా గేమ్లో గెలిచినందుకు వేడుకగా మార్క్ తన ఇంట్లో పార్టీని ప్రకటించిన అదే రాత్రి అతనితో కలిసి డిన్నర్కి వెళ్లేందుకు ఆమె అంగీకరించింది. మార్క్ పార్టీ గురించి నిర్దిష్ట వ్యక్తులకు మాత్రమే చెబుతాడు, కానీ పిల్లలు ప్రతిచోటా టెక్స్ట్ చేస్తారు మరియు పాఠశాల మొత్తం చూపబడుతుంది. జేన్తో నెడ్ యొక్క రొమాంటిక్ డిన్నర్ ఎట్టకేలకు అతను మహిళలతో ఎప్పుడూ ఓడిపోయానని ఒప్పుకునే వరకు ఎక్కడికి వెళ్ళదు. అతను నిజంగా ఒక గీక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్తో నిమగ్నమయ్యాడు. ఆమె మెల్లగా నవ్వుతూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్లోని భాషలలో ఒకటైన ఎల్విష్లో అతనితో మాట్లాడటం ప్రారంభించింది మరియు ఆమె కూడా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్యాంటిక్ అని అతను గ్రహించాడు. ఎల్విష్లో సెడక్టివ్ సంభాషణ తర్వాత నెడ్ మరియు జేన్ రొమాన్స్ కోసం అతని ఇంటికి తిరిగి వెళతారు. కానీ వారు మార్క్ పార్టీని ప్రతిచోటా వందలాది మంది పిల్లలతో పూర్తిగా అదుపు చేయడం లేదు. స్కార్లెట్ కూడా అక్కడే ఉంది, అలెక్స్ కోసం వెతుకుతోంది మరియు ఆమె పట్ల మార్క్ యొక్క భావాలు చాలా బలంగా ఉన్నాయి. అతను తనను తాను నియంత్రించుకోలేడు మరియు అతను పిల్లలందరి ముందు ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్కార్లెట్ భయపడి మరియు అతనిని చెంపదెబ్బ కొట్టి, మార్క్ తన భర్త మరియు తన పిల్లలకు తండ్రి అని అరుస్తూ ఆమెను వెంబడిస్తూ పారిపోతుంది. మ్యాగీ మరియు ఆమె స్నేహితులు అందరూ దీనిని చూసి అసహ్యించుకుంటారు, ముఖ్యంగా మ్యాగీ, ఎందుకంటే మార్క్ తనతో ఎవరితోనైనా రహస్యంగా ప్రేమలో ఉన్నానని చెప్పాడు మరియు ఇప్పుడు అతను తన తల్లిని ముద్దాడటానికి ప్రయత్నించడం చూస్తుంది. మరుసటి రోజు ఉదయం పార్టీ తర్వాత గందరగోళాన్ని తొలగిస్తూ స్కార్లెట్తో మైకో డొన్నెల్ యొక్క ఆఖరి విడాకుల డిక్రీకి సంబంధించిన విచారణ 20 నిమిషాల్లో జరుగుతుందని నెడ్ మార్క్ గుర్తుచేస్తుంది మరియు వారు కోర్టు గదికి పరుగెత్తారు. నెడ్ మైక్ యొక్క న్యాయవాది వలె నటిస్తూ, మైక్ తన భార్యకు వ్రాసిన లేఖను చదవడానికి తాను అక్కడ ఉన్నానని మార్క్ చెప్పినప్పుడు వారు బయటకు విసిరివేయబడ్డారు. స్కార్లెట్ లేఖను వినడానికి అంగీకరిస్తుంది మరియు మార్క్ తన స్వరంలో భావోద్వేగ శక్తితో ఆమెను ఆశ్చర్యపరిచే విధంగా చదివాడు. అంతేకాకుండా వారి కోర్ట్షిప్ గురించి ఆమె భర్తకు మాత్రమే తెలుసు. మార్క్ ఇలా చెప్పడంతో ముగించాడు, ఆమె తన జీవితంలో ఇకపై తనని కోరుకోవడం లేదని అతను చూసినందున, అతను ఆమెను చాలా ప్రేమిస్తున్నందున ఆమెను విడిచిపెట్టడానికి అతను సంతృప్తి చెందాడు. మార్క్ పూర్తి చేసి కోర్టు గదిని వదిలి వెళ్లవలసి వచ్చిన తర్వాత స్కార్లెట్ లేఖ ని అందుకొని, అది కేవలం ఒక కాగితపు ముక్క అని, దానిపై న్యాయస్థానానికి దిశానిర్దేశం చేస్తుంది. మార్క్ ఉత్తరం చదవలేదు, కానీ అతను ఆమెకు చెప్పిన విషయాలన్నీ ఏదో ఒక విధంగా తెలుసుకున్నాడు. విడాకుల డిక్రీని వాయిదా వేయాలని ఆమె కోరింది. మార్క్ స్కార్లెట్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు మరియు బాస్కెట్బాల్పై దృష్టి పెట్టాడు, ఎందుకంటే స్కాలర్షిప్ గెలుచుకోవడం మరియు కళాశాలకు వెళ్లడం అతనికి మిగిలి ఉన్న ఏకైక విషయంగా అనిపిస్తుంది. ఛాంపియన్షిప్ గేమ్ రోజున మార్క్ మరియు అలెక్స్ ఆడుతున్నారు మరియు మ్యాగీ చీర్లీడింగ్ చేస్తున్నారు. స్కార్లెట్ తన హైస్కూల్ ఇయర్బుక్ని చూస్తోంది మరియు మార్క్ తన 17 సంవత్సరాల వయస్సులో తన భర్తలా కనిపించడం లేదని గ్రహించింది. అతను సరిగ్గా అలాగే ఉన్నాడు. అప్పుడు మ్యాగీ స్కార్లెట్కి ఆమెను ఆటకు నడిపించాలని గుర్తు చేస్తుంది మరియు స్కార్లెట్ చూస్తూనే ఉంటుంది. మార్క్ బ్లీచర్స్లో స్కార్లెట్ని చూస్తాడు. అతను అదే ఛాంపియన్షిప్ గేమ్లో ఆడుతున్నప్పుడు 1989లో మైక్ ఉపయోగించిన సంజ్ఞతో సమానమైన సంజ్ఞను ఉపయోగించి ఆమెకు ముద్దు ఇచ్చాడు మరియు ఆమె బ్లీచర్ల దగ్గర నిలబడి ఉండటం చూశాడు. స్కార్లెట్ చివరకు మార్క్ నిజంగా తన భర్త అని తెలుసుకుంటాడు. మళ్ళీ 17 ఏళ్లు నిండింది. తను అతన్ని ప్రేమించిన కారణాలన్నింటినీ ఆమె గ్రహించింది మరియు ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తోంది.
కానీ ఆమె 17 ఏళ్ల బాలుడితో కలిసి తన జీవితాన్ని గడపలేనని ఆమెకు తెలుసు. అలాగే బ్లీచర్స్లో అతనిని చూసే పనిలో తాను ఉన్నానని తెలుసుకోవడం అతనిని మునుపటి పరిస్థితిలో ఉంచగలదని మరియు అతని కళాశాల స్కాలర్షిప్ను మళ్లీ కోల్పోయే ప్రమాదం లేదని ఆమె గ్రహిస్తుంది. ఆమె 1989లో ఆట నుండి నిష్క్రమించినప్పుడు ఉపయోగించిన అదే కారిడార్లో వెళుతుంది. మార్క్ స్కార్లెట్ వెళ్లిపోవడం చూసి 1989లో మాదిరిగానే ఆట గురించి మరచిపోయి వెళ్లిపోయాడు. అతను బంతిని అలెక్స్కి అందజేసి ఈసారి తన వంతు అని చెప్పి స్కార్లెట్ తర్వాత కారిడార్లో పరుగెత్తాడు. మర్మమైన కాపలాదారుని స్టాండ్స్లో నవ్వుతూ చూస్తాము మరియు మార్క్ స్కార్లెట్ని పట్టుకునే సమయానికి అతను మళ్లీ వయోజన మైక్ ఓ'డొన్నెల్. మైక్ స్కార్లెట్కు కాలేజీకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయినందుకు గత 20 సంవత్సరాలుగా ఆమెపై పగతో గడిపినందున అతను తన వివాహాన్ని గందరగోళానికి గురిచేశానని చెప్పాడు. కానీ ఇప్పుడు అతను తన కుటుంబం మాత్రమే తనకు ముఖ్యమైన విషయానికి అని గ్రహించి మరొకటి కోసం అడుగుతాడు. అవకాశం. కొన్ని రోజుల తర్వాత మైక్ నేడ్ ఇంటికి వెళ్లి అతని వస్తువులను తీసుకుని అతని తాళపు చెవిని తిరిగి ఇచ్చాడు. అతను జేన్తో బెడ్లో నెడ్ని కనుగొన్నాడు. వారిద్దరూ ఎల్ఫ్ చెవులు ధరించారు. మైక్ నెడ్ చేసినదంతా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు నెడ్ మైక్కి విడిపోయే బహుమతిని అతని కొత్త ఉద్యోగం కోసం ఒక విజిల్ ఇచ్చాడు, ఎందుకంటే జేన్ మైక్ను హైస్కూల్ బాస్కెట్బాల్ జట్టుకు కొత్త కోచ్గా చేశాడు. మరో మంచి సినిమాలతో మిమ్మల్ని త్వరలో కలుసుకుంటాను. మిస్టర్ వాయిస్ ఛానల్కి మరోసారి స్వాగతం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేసుకోండి.